'కాంతార' చాప్టర్ 2లో జూనియర్ ఎన్టీఆర్ గారు. ఈ న్యూస్ అయితే కొత్తదేమీ కాదు, పాతదే. 'కాంతార' చాప్టర్ 1 రిలీజ్‌కు ముందు నుంచే ఈ వార్త వైరల్ అవ్వడం మనం చూసాం. అంటే 'కాంతార' చాప్టర్ 2లో జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేయబోతున్నారంటూ అప్పుడే ఆ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లోనే మనకు బాగా వినబడింది. సో, చాలా మంది అభిమానులు కూడా ఎక్సైట్ అయిపోయారు. అయితే ఇప్పుడు మరొకసారి ఇది తెరపైకొచ్చి ఇంకొకసారి ఇది వైరల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 'కాంతార' చాప్టర్ 2లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ పాత్రలో కనిపించబోతున్నారు అంటూ ఒక చర్చ జరిగిన నేపథ్యంలో ఆయన పాత్రకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుందో ఒక చిన్న రివీల్ అయినట్టుగా సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో ఆ పాత్ర తాలూకు అంటే ఏ విధంగా ఉండబోతుందో అని జెప్పేసి ఫుల్‌గా వైరల్ అయిపోతుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎటువంటి పాత్రలో కనిపించబోతున్నారో సో, ఆ విధంగా ఆ వార్త అయితే వైరల్ అవుతుంది. మరి దానికి సంబంధించి 'కాంతార' చాప్టర్ 2లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారా? మరి ఆయన ఎటువంటి పాత్రలో కనిపించబోతున్నారు? మరి రిషబ్ శెట్టి గారు ఏం ప్లాన్ జేశారు? దీనికి సంబంధించి మరి 'కాంతార 2' ఎప్పుడుండే అవకాశం ఉంది? అయి మొత్తం ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, 'కాంతార' అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కన్నడలో సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో దాన్ని మిగతా లాంగ్వేజ్‌లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో, రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజ్‌లో కూడా అది మంచి టాక్ సొంతం చేసుకుంది. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. అందరూ కూడా థియేటర్‌కి బయటకొచ్చిన వాళ్ళు మంచి పాజిటివ్ కామెంట్స్ దాని పట్ల చేయడం, మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందామని జెప్పేసి చెప్పడంతో ఆ సినిమా వసూళ్లు రాబట్టింది. సో, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది. సో, ఒక కొత్త ఆహ్, సినిమా చూసిన ఫీలింగ్ అయితే అందరి ఆడియన్స్‌కైతే కలిగించింది 'కాంతార'. ఆ సినిమాకి గాను రిషబ్ శెట్టి గారి పెర్ఫార్మన్స్ కూడా అందరూ ఫిదా అయిపోయారు. ఈవెన్ నేషనల్ అవార్డ్ కూడా ఆయనకి రావడం చూసాం. సో, దాంతో 'కాంతార' పైన ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అయ్యి ఉండింది. సో, ఆ ఇమేజ్ 'కాంతార' చాప్టర్ 1 కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. అంటే 'కాంతార' బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన 'కాంతారా'కు ప్రీక్వెల్ ఉంటుందని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో, అనౌన్స్ చేసి షూటింగ్ మొదలుపెట్టేశారు. సో, అప్పుడే ఆ టైంలోనే 'కాంతార'తో ఏర్పడిన ఇమేజ్ అనేది 'కాంతార' చాప్టర్ 1 కూడా షిఫ్ట్ అయిపోయింది. సో, దసరా రోజు అక్టోబర్ 2న ఈ సంవత్సరం రిలీజ్ అవ్వడం జరిగింది. సో, రిలీజ్ అయిన తర్వాత అది కూడా మంచి థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసింది. వీఎఫ్ఎక్స్ పరంగా అద్భుతంగా గ్రాండియర్‌గా సినిమాని తెరకెక్కించారు. సో, అందరిని కూడా ఒక అబ్బురపరిచిందని చెప్పుకోవాలి. అంటే రిషబ్ శెట్టి గారి డైరెక్షన్, ఆ స్టోరీ, దాన్ని తెరకెక్కించిన విధానం అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే ఒక 'కాంతార' అంటేనే మనకు డీప్ ఫారెస్ట్, రహస్యాలు, ఒక మర్మంతో కూడిన ఒక ఫారెస్ట్ అని చెప్పేసి మనకు అర్థమొస్తుంది. సో, అటువంటి ఫారెస్ట్‌లో ఆ జంతువులు, కొత్తగా ఉన్న ఒక జాతి తాలూకు విలనిజము ఇవన్నీ కూడా అందరిని కూడా మెస్మరైజ్ చేసిందని చెప్పుకోవాలి. సో, పులి, జంతువులు డిఫరెంట్‌గా ఇలా ఆ మర్మమైన ఆ అడవిలో మొత్తం కూడా సాహసయాత్ర ఏదైతే ఉంటుందో సో, అదంతా కూడా అందరిని కూడా అట్రాక్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా 'కాంతార' చాప్టర్ 1 కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. 650,00,00,000 కలెక్ట్ చేసి ఇంకా కూడా థియేటర్‌లో రన్ అవుతుంది. మరి 1000,00,00,000 వరకు వెళ్తుందంటున్నారు. మరి అక్కడి వరకు వెళ్తుందో లేదో చూడాలి. సో, అలా 'కాంతార' చాప్టర్ 1 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది. అయితే ఇక ఇప్పుడు అందరూ కూడా 'కాంతార' చాప్టర్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ క్లైమాక్స్‌లో చెప్పడం జరిగింది. 'కాంతార' చాప్టర్ 2 ఉంటుందని చెప్పేసి చిన్న హింట్ ఇచ్చేసారు. సో, గతంలో వాళ్ళు కూడా చెప్పారు. సో, మరి ఇది సీక్వెలా? ఇది ప్రీక్వెలా? అనేది తెలీదు గానీ, సో, చాప్టర్ 2 అయితే ఉంటుంది. అయితే ఈ చాప్టర్ 2 ఎలా ఉండబోతుందా అన్న ఒక చర్చ జరుగుతూనే, ఈ చాప్టర్ 2లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండబోతున్నారు అంటూ ఎప్పటినుంచో కూడా హల్చల్ చేసింది ఆ న్యూస్. ఎందుకంటే అటు జూనియర్ ఎన్టీఆర్ గారు, రిషబ్ శెట్టి గారు ఇద్దరు స్నేహితులు. రిషబ్ శెట్టి గారి దగ్గరుంటూనే జూనియర్ ఎన్టీఆర్ గారితో మొత్తం కూడా పర్యటన చేశారు. వాళ్ళ దైవమైన పంజర్లీ దేవిని కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి చూపించడం జరిగింది. సో, ఆ విజువల్స్ అప్పట్లో ఫుల్‌గా వైరల్ అయ్యాయి. సో, వాళ్ళిద్దరూ మంచి మిత్రులు. మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్ గారు గెస్ట్‌గా రావడం కూడా మనం చూసాం. సో, ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు 'కాంతార' చాప్టర్ 2లో కనిపించబోతున్నారు. మంచి పాత్ర రిషబ్ శెట్టి గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం క్రియేట్ చేశారని చెప్పేసి వైరల్ అవుతుంది. ఆ పాత్ర ఎలా ఉండబోతుందా? ఆ పాత్ర ఏ విధంగా ఉండబోతుందా? అంటూ ఒక న్యూస్ అయితే ఇప్పుడు ఫుల్‌గా వైరల్ అవుతుంది. అంటే రిషబ్ శెట్టి గారు ఎలా డిజైన్ చేశారో అదైతే వైరల్ అవుతుంది. అది దాని ప్రకారం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్ర అయితే ఆహ్, కథకు ఆయువు పట్టు లాంటి ఒక పాత్రనే ఎన్టీఆర్ కోసం డిజైన్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే కీలక పాత్రలో ఎన్టీఆర్ గారు నటిస్తారని, ఆయన నటించే ఒక 30 నిమిషాలు పాత్ర సినిమాని మొత్తాన్ని కూడా మలుపు తిప్పే విధంగా ఉంటుందని జెప్పేసి, ముఖ్యంగా ఆయన పాత్రతో ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయని జెప్పేసి దీనికి సంబంధించి ఆ న్యూస్ వైరల్ అయిపోతుంది. సో, అలా
జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్రకు సంబంధించి మొత్తం కూడా కథని మలుపు తిప్పే ఒక క్యారెక్టర్ అయితే ఉండబోతుంది. సో కనిపించేది 30 నిమిషాలైనా సో ఆయన తెర మీద కనిపించే ఆ ప్రతి సీన్ కూడా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఆయన క్యారెక్టర్‌ని డిజైన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు 'వార్ 2'లో కూడా ఇంపార్టెంట్ రోల్ అంటే హీరోకి సమానమైన రోల్‌ని పోషించేశారు. సో అలా ఇప్పుడు రిషబ్ శెట్టి గారి 'కాంతార చాప్టర్ 2'లో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా అయితే ఈ వార్తల్లో ఫుల్ సర్క్యులేట్ అవుతున్నాయి గానీ, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. ఇప్పుడు ఆయన పాత్ర తాలూకు ఈ న్యూస్ కూడా ఫుల్‌గా చక్కర్లు కొడుతుంది గానీ, దీనికి కూడా అధికార ప్రకటన అయితే రాలేదు. కానీ ఇది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. పుష్కలంగా జూనియర్ ఎన్టీఆర్ గారు 'కాంతార చాప్టర్ 2'లో ఉండబోతున్నారన్న న్యూస్ అయితే ఫుల్‌గా వినిపిస్తుంది. ఈవెన్ రిషబ్ శెట్టి గారికి సంబంధించి కూడా ఒక న్యూస్ వినిపించింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్‌లో 'డ్రాగన్' సినిమా రాబోతుంది కదా! ఎన్టీఆర్ గారిది. సో ఈ సినిమాలో కూడా రిషబ్ శెట్టి గారు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని ఒక వార్త కూడా వైరల్ అవుతుంది. సో అది కూడా అధికార ప్రకటన కాకపోయినా అదొకటి వైరల్ అయింది. అంటే వీళ్ళిద్దరి స్నేహం కారణంగా ఇటువంటి స్టోరీస్ అయితే బయటకు వస్తున్నాయి. మరి ఇప్పుడు 'కాంతార చాప్టర్ 2'కు సంబంధించి అయితే మోస్ట్‌లీ ఉండే అవకాశమే ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారు. సో మంచి పాత్ర ఒకేళ ఆఫర్ చేస్తే రిషబ్ శెట్టి గారు చేయకుండా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండరు కాబట్టి ఖచ్చితంగా చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది కథను మలుపు తిప్పే పాత్ర అయ్యుంటుంది. మొత్తం కూడా కనిపించే సన్నివేశాలన్నీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఆయన పాత్ర కూడా చాలా డిఫరెంట్‌గా ఉండబోతుందని చెప్పేసి ఆ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మరి ఎలా కనిపిస్తారు? మరి నిజంగా ఉంటారా లేదని మనం కూడా చూడాలి. ఒకవేళ రిషబ్ శెట్టి గారు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని 'కాంతార చాప్టర్ 2'లో ఇటువంటి ఒక పాత్రలో చూపిస్తారు అన్న వార్తల్లో నిజం గనుక ఉండుంటే ఆల్రెడీ 'కాంతార చాప్టర్ 1' 'బాహుబలి' రికార్డ్‌ని బ్రేక్ చేసింది. ఇక 'కాంతార చాప్టర్ 2' మాత్రం ఈ న్యూస్ గనుక నిజమైతే 1000 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా పెద్ద ఎత్తున మాత్రం వెళ్ళే ఛాన్స్ కనిపిస్తున్నాయి. సో దాంట్లో కలెక్షన్స్ రాబట్టడంలో సందేహం లేదు అని కూడా అభిమానుల దగ్గర నుంచి కూడా అటువంటి కామెంట్స్ వినిపించడం చూస్తున్నాం. మరి ఏదేమైనా దీనిపైన ఒక అధికార ప్రకటన అయితే రావాలి. మరి అది ఎప్పుడొస్తుందో చూడాలి. సో 'కాంతార చాప్టర్ 2'కైతే కాస్త టైం పట్టేలా అయితే ఉంది. అంటే ఆల్రెడీ రిషబ్ శెట్టి గారు 'హనుమాన్' సినిమా చేస్తున్నారు. 'హనుమాన్ 2' 'జై హనుమాన్' చేస్తున్నారు. అలాగే ఆయన 'శివాజీ మహారాజ్' గారి బయోపిక్‌లో కూడా కనిపించబోతున్నారు. సో ఈ 2 సినిమాలు చాలా గ్రాండ్‌గా పాన్ ఇండియన్ స్థాయిలో రాబోతున్నాయి కాబట్టి మరి వీటిని ఫినిష్ చేసి ఆ తర్వాత 'కాంతార చాప్టర్ 2'కి వెళ్తారు అన్న న్యూస్ కూడా వైరల్ అయింది. సో ఆ లెక్కన చూసుకుంటే 'కాంతార చాప్టర్ 2'కైతే చాలా టైం పట్టేలా ఉంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆల్రెడీ ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్‌లో 'డ్రాగన్' సినిమాలో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ గారి డైరెక్షన్‌లో సినిమా కోసం ఆయన డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 'దేవర 2' కూడా ఉంటుందని చెప్పేసి రీసెంట్‌గా అనౌన్స్ చేశారు కాబట్టి సో ఆయన కూడా ఫుల్ బిజీ అయిపోయారు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు 'కాంతార చాప్టర్ 2' కోసం పెద్దగా డేట్లు ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే 30 నిమిషాల పాత్రే అని అంటున్నారు కాబట్టి సో కొంత ఆయనకు టైం చూసుకొని ఇచ్చేస్తే మాత్రం దానికి పెద్ద జూనియర్ ఎన్టీఆర్ గారి డేట్స్‌తో పెద్ద ఇబ్బందయితే లేదు. అక్కడ రిషబ్ శెట్టి గారే డేట్స్‌కి సంబంధించి ఆయన షూటింగ్‌కి సంబంధించి ఇది టైం పట్టేలా ఉంటుంది. మరి ఎప్పుడొస్తుందో వెయిట్ చేసైతే చూడాలి. ఏదేమైనా 'కాంతార' పైన ఒక ఇమేజ్ అయితే ఏర్పడింది. మరి అటువంటి మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మంచి పాత్రలో కనిపిస్తే నిజంగా సినిమా అయితే ఇంకొక స్థాయికైతే వెళ్తుందని చెప్పుకోవాలి. మరి చూద్దాం దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మూవీ టీమ్ దగ్గర నుంచో లేకుంటే ఎన్టీఆర్ గారి వైపు నుంచో లేకుంటే రిషబ్ శెట్టి గారి వైపు నుంచో ఎప్పుడొస్తుందో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.